అంటే సినిమా చచ్చిపోతుందా అన్నప్పుడు సిపిఆర్ ఇస్తాడు. యో గైస్, వెల్కమ్ టు బాంబే టాకీస్. అనగనగా ఒక రోజు ఈ సినిమా ఏంటంటే ఆడియన్స్ ని ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో వదిలేస్తుంది. అంటే సినిమా బాగుందా బాగాలేదని అర్థం కాని స్టేట్ లో వదిలేస్తుంది ఆడియన్స్ ని. ఈ సినిమాలో ఒక మంచి పాయింట్ ఉంది, కానీ ఆ పాయింట్ ని చాలా డిలే అయిన తర్వాత ఎలివేట్ చేస్తాడు. అంటే సినిమా చచ్చిపోతుందా అన్నప్పుడు సిపిఆర్ ఇస్తాడు. ఆ సిపిఆర్ ఏదో అర్ధగంట ముందు ఇచ్చుంటే బాగుండేది. అంటే గుండె ఆగిన వెంటనే చేయాలరా, నీ గుర్తొచ్చినప్పుడు కాదు. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్, లైక్, షేర్ అండ్ కామెంట్ యువర్ ఒపీనియన్. అండ్ హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. మీరు కామెంట్ సెక్షన్ లెఫ్ట్ కి స్వైప్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వస్తుంది. ప్లీజ్ డూ హైప్. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా మనకు తెలిసిన స్టోరీయే, మనం ఎన్నోసార్లు చూసిన స్టోరీయే. ఇంకా అందులో కామెడీ అంటే ఒక సీక్వెన్స్ కామెడీ ఉంటుంది. అంటే అక్కడక్కడ కామెడీ వర్కౌట్ అవుతుంది, చాలా దగ్గర వర్కౌట్ కాదు. ఇక ఇంటర్వెల్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ కూడా హీరో అండ్ డైరెక్టర్ వచ్చి ఆడియన్స్ చెవులు ఇది ట్విస్ట్ రా బాబు అని అరిచి చెప్పినా కూడా అది ట్విస్ట్ అని కన్విన్స్ అవ్వరు ఆడియన్స్. ఎందుకంటే సినిమా బిగినింగ్ లోనే ఆ పాయింట్ ఎక్స్పెక్టెడే, కానీ మనం అనుకున్నట్టు కాకుండా ఇంకెలా అన్నా తీసుకెళ్తాడేమో స్టోరీని అని ఒక ఆశ ఉంటది. కానీ ఆశ చచ్చిపోతుంది ఆ ట్విస్ట్ తర్వాత. ఏమైందిరా? బొద్దింక చచ్చిపోయింది. మేబీ ఆ ట్విస్ట్ గురించి ముందుగానే ఆలోచించకుండా గెస్ట్ చేయకుండా ఉన్న వాళ్ళకి అది ట్విస్ట్ గా అనిపించచ్చేమో. ఇక సెకండ్ హాఫ్ లో ఆ పొలిటికల్ స్ట్రాటజీస్ ని చాలా ఫన్నీగా, చాలా క్యాజువల్ గా ప్రెజెంట్ చేసాడు. అఫ్ కోర్స్ రియల్ లైఫ్ లో కూడా ఆ పాలిటిక్స్ అనేవి అలాగే ఉంటాయి, ఏది నిజమో ఏది అబద్ధమో కనుక్కోలేం. రీల్స్ అని ఒక ఐడియా ఉంది, ఆ ఐడియా కూడా చాలా బాగుంటుంది, అంతేకాకుండా కన్విన్సింగ్ గా ఉంది. ఈ రోజుల్లో రీల్స్ అనేది ఎవరి ఫేట్ ని ఎలా మారుస్తుందో చెప్పలేము. ఓవరాల్ గా మూవీ ఒక 70% అయిపోయేంత వరకు కూడా మూవీ మీద మనకు ఒక ఒపీనియన్ అంటూ రాదు. ఎందుకంటే అప్పటిదాకా జరిగిన మూవీలో ఎలాంటి ఎక్స్ట్రాడినరీ మూమెంట్స్, చాలా ఇంపాక్ట్ ఇచ్చే మూమెంట్స్, ఎమోషనల్ మూమెంట్స్ ఏం జరగవు. అప్పటిదాకా ఫ్లాట్ గా నడిచిపోయిన సినిమాని లాస్ట్ 30 minutes చాలా ఎమోషనల్ ఇంపాక్ట్ ఇచ్చి ఎలివేట్ చేస్తాడు. ఆ 30 minutes పోర్షన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆ 30 minutes పోర్షన్ చాలా బాగా ప్రెజెంట్ చేశాడు, కళ్ళలో నీళ్లు తెప్పించేలా ఉంటది ఆ 30 minutes పోర్షన్. ఇదంతా చూసిన తర్వాత ఆడియన్స్ ఒక కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉంటాడు. ఈ 30 minutes చూసి సినిమా బాగుంది అనుకోవాలా, ఫస్ట్ దాకా చూసిన ఫ్లాట్ 70% చూసి బాగాలేదు అనుకోవాలని. సో ఇది కంప్లీట్ గా ఏ ఆడియన్స్ దేనికి కనెక్ట్ అయ్యాడు అన్న దాని మీద బేస్ అయి ఉంటది. నాకైతే ఈ సినిమా ఒక యావరేజ్ మూవీ అని అనిపించింది. ఫస్ట్ 70% ఆఫ్ మూవీలో కొంచెం ల్యాగ్ తగ్గించి లాస్ట్ వచ్చిన 30 minutes పోర్షన్ కొంచెం అడ్వాన్స్ గా తీసుకొచ్చింటే బాగుండేమో అనిపించింది. సో ఫైనల్ గా ఈ సినిమాకి బాంబే టాకీస్ రేటింగ్ 2.75 out of 5. వచ్చే మూవీ రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.